మామిడికాయ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు. ఆవకాయ, మాగాయ, బొబ్బబ్బా! ఇలా చాలా రకాలు మనం మామిడికాయతో చేస్తాం. అలాంటిది ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి చేద్దామండి. ఈరోజు ఎలా చేద్దాం ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మామిడికాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి. ముందే సన్న ముక్కలుగా, ముక్కల పచ్చడికి సన్నగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదండి, ఆ గ్లాస్తో 4 గ్లాసులు ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకోండి. అన్ని కొలతలతోనే అండి, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో దాంతోనే అన్నీ కొలుచుకోవాలి మనము. గ్లాస్ కానీ కప్పు కానీ మీ ఇష్టం. ఉప్పు 1/2 కప్పు వేసుకోండి, అదే కప్పుతోనే 1/2 కప్పు వేసుకోండి. పసుపు 1 చెంచా వేసుకోండి. కారం 1/2 కప్పు వేసుకోండి. మెంతి పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఆవు పొడి 1/2 కప్పు వేసుకోండి. మొత్తం అన్నీ బాగా ముక్కలకి ఉప్పు, కారం, ఆవు పిండి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త వేడి చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ అండి, వేడి చేసి చల్లగా అయ్యాక కలుపుతున్నానండి దీన్ని. ఎంత కావాలో అంత వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే మరీ పల్చగా అయిపోతే బాగుండదండి. చూసి బాగా కలుపుకోండి. ఎక్కడ ఉంటలు లేకుండా అన్ని పొడి అన్ని ముక్కలకు అంటేలాగా కలుపుకుంటూ, ఇంకొంచెం నూనె అవసరమైతే వేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. చూసుకొని కలుపుకోండి. మొత్తం ఇది కలపడం అయిపోయాక ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకోండి. ఇదంతా కలిపేసాక స్టవ్ మీద బాణలి పెట్టుకొని బాణట్లో ఒక 3 చెంచాలు టేబుల్ స్పూన్స్ అండి నూనె వేసుకోండి. ఒక పెద్ద చెంచా ఆవాలు కూడా వేసుకోండి. దాంట్లోనే జీలకర్ర కూడా 1 చెంచా వేసుకోండి. అన్నీ బాగా ఇప్పుడు కలుపుకోండి. ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు కూడా వేసి కలుపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. మెంతి పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అదంతా తిరుగుమాత అంతా తీసి ఆ పచ్చడిలో వేసి కలపండి ఒకసారి. మొత్తం దాంట్లో వేసేసారు కదండి. ఇప్పుడు మొత్తం గరిటె తీసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలపండి. ఇది కలిపేశాక దేంట్లోనా జార్లో, గ్లాస్ జార్లో కానీ మీ దగ్గర ఏది ఉంటే జార్లో, జాడీ కానీ దేంట్లో కన్నా షిఫ్ట్ చేసుకోండి. దాన్ని ఒక 1 డే అలా వదిలేసేయండి. కాస్త అది మగ్గినట్టు అవుతుందండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది.